దావీదు వలె, యెహోషువపాతు వలె ఎప్పుడైతే ప్రభా మా శక్తి సరిపోదు, యు నీడ్ టు బి స్పిరిచువల్ ఇనఫ్ టు హ్యాండిల్ ద స్పిరిచువల్ ఫస్ట్. ప్రతి భౌతిక సమస్యను నువ్వు జయించాలంటే ఆత్మీయంగా దాన్ని కొట్టడం నువ్వు నేర్చుకోవాలి. ప్రతి భౌతిక ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించాలంటే ఆత్మీయంగా ఆత్మ పరిధిలోకి ముందుకు వెళ్ళి ఆ ఆశీర్వాదాన్ని కదిలించడం నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే వాక్యాన్ని తీసుకొని, ఎప్పుడైతే ప్రార్థన చేస్తా దేవునితో సహవాసంలో ఉంటామో, దేవుడు మనకు ఒక అవకాశాన్ని తెరుస్తూ ఉంటాడు. వి ట్యాప్ ఇన్ టు ద రెల్మ్ ఆఫ్ ద స్పిరిట్. ఏదైతే నువ్వు ఆత్మీయంగా జయించలేదో బాహ్యంగా నువ్వు జయించలేవు. ఏదైతే ఆత్మీయంగా నువ్వు జయించావో బాహ్యంగా నువ్వు దాటొస్తావు. ఇఫ్ యూ కెన్ నో దట్ యూ హ్యావ్ స్పిరిచువల్లీ వన్ ఓవర్ ఇట్, ఆత్మీయంగా నువ్వు దాన్ని జయించావన్న రెవల్యూషన్, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ అంటు యూ, దే ఆర్ స్పిరిట్ అండ్ దే ఆర్ లైఫ్. యేసుప్రభువారు ఏమన్నా, నేను మీతో పలికిన మాటలు అవి జీవంను ఆత్మయమే. యెహోవా యొక్క ధ్వజాన్ని మీరెత్తి మీరు తెలపబోతా ఉన్నారు. హల్లెలూయా. నా దేవుడిచ్చిన శక్తిని బట్టి, నా దేవుడిచ్చిన కృపను బట్టి ఐ హ్యావ్ వన్ ఓవర్ ఎవ్రీ బ్యాటిల్. ప్రతి పోరాటాన్ని